టీఆర్పీ అంటే మాదే. టీఆర్పీ సృష్టించాలన్నా మేమే, తిరగ రాయాలన్నా మేమే. మా ఛానల్ టీఆర్పీ గురించి వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుసు. మా ఛానల్ డిసైడ్ అయితే టీఆర్పీ వన్ సైడే. ఇలా అన్ని ఛానల్స్ వాళ్ళ టీఆర్పీ నెంబర్ 1, వాళ్ళే నెంబర్ 1 అని చెప్పుకుంటారు. సో దీనిలో నిజం ఎంత, ఏ ఛానల్ టీఆర్పీ ఎంత, టీఆర్పీ రేటింగ్స్ అంటే ఏంటి, వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టీఆర్పీ అంటే టార్గెట్ రేటింగ్ పాయింట్. ఒక ఛానల్ పాపులారిటీని మెజర్ చేయడానికి టీఆర్పీ ఒక మంచి టూల్గా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఛానల్ బాగా పాపులర్ అంటే ఆ ఛానల్కి టీఆర్పీ రేటింగ్ ఎక్కువ ఉంటుంది. సో అసలు ఈ టీఆర్పీ రేటింగ్ యూజ్ ఏంటంటే, ఒక ఛానల్ రన్ చేయాలంటే ఛానల్కి ఇన్కమ్ కావాలి. ఛానల్కి ఇన్కమ్ అంటే అడ్వర్టైజ్మెంట్స్. సో అడ్వర్టైజర్స్ వాళ్ళ యాడ్స్ని ఛానల్లో వేసి ఛానల్ వాళ్ళకి మనీ పే చేస్తేనే ఛానల్ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సో అడ్వర్టైజర్స్ ఏ ఛానల్లో పడితే ఆ ఛానల్లో యాడ్స్ వేస్తే వాళ్ళకి యూజ్ ఉంటుందా? ఉండదు. సో ఏ ఛానల్కి అయితే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ ఉంటుందో ఆ ఛానల్లో యాడ్స్ చేయడానికి అడ్వర్టైజర్స్ ప్రిఫర్ చేస్తారు. ఇలా టీఆర్పీ రేటింగ్స్ అడ్వర్టైజర్స్కి బాగా యూజ్ అవుతుంది, ఇంకా ఛానల్కి కూడా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఏ ఛానల్ టీఆర్పీ రేటింగ్స్ ఎక్కువ ఉంటాయో ఆ ఛానల్ వాళ్ళు అడ్వర్టైజర్స్ నుంచి ఎక్కువ మనీ డిమాండ్ చేయొచ్చు. మన ఇండియాలో టీఆర్పీ రేటింగ్స్ని మెజర్ చేసేది ఇంటామ్, అంటే ఇండియన్ టెలివిజన్ ఆడియన్స్ మెజర్మెంట్. ఇంటామ్ వాళ్ళు టీఆర్పీ రేటింగ్ని మెజర్ చేయడానికి పీపుల్ మీటర్ అనే డివైస్ని టీవీకి కనెక్ట్ చేస్తారు. ఈ పీపుల్ మీటర్ మనం ఏ ఛానల్ చూస్తున్నాం, ఆ ఛానల్ని ఎంత టైం చూస్తున్నాం, ఇంకా ఏ టైంలో ఏ ఛానల్ చూస్తున్నాం, ఇలా చాలా డేటా మొత్తం కలెక్ట్ చేస్తుంది. ఈ డేటాని టీఆర్పీ క్యాల్కులేషన్లో వాడతారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఇండియాలో ఉన్న అన్ని టీవీస్కి పీపుల్ మీటర్ ఉండదు, కొన్ని సెలెక్టెడ్ టీవీస్కి మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో తీసుకుంటే కూకట్పల్లిలో 2, ఎస్ఆర్ఆర్లో 2, అమీర్పేట్లో 2, ఇలా కొన్ని సెలెక్టెడ్ టీవీస్కి మాత్రమే పీపుల్ మీటర్ ఉంటుంది. ఇలా ఎందుకు అన్ని టీవీస్కి పీపుల్ మీటర్ పెట్టచ్చు కదా అంటే అది ఇంపాసిబుల్. ఎందుకంటే పీపుల్ మీటర్ చాలా కాస్ట్లీ. ఒక్క పీపుల్ మీటర్ కాస్ట్ $2,000, అంటే 1,50,000 రూపీస్. సో ఇలా పీపుల్ మీటర్ బాగా కాస్ట్లీ అవడం వల్ల అన్ని టీవీస్కి పెట్టడం కుదరదు. ఇలా ఇండియాలో మొత్తం 12,000 పీపుల్ మీటర్స్ ఉన్నాయి. వీటన్నిటి నుంచి వచ్చే డేటాని టీఆర్పీ క్యాల్కులేషన్ కోసం వాడతారు. ఇలా 2014 వరకు ఇంటామ్ వాళ్ళు టీఆర్పీ క్యాల్కులేషన్ చేశారు. కానీ ఇంటామ్ వాళ్ళు ఛానల్స్ కలిసి టీఆర్పీ రేటింగ్స్ మ్యానిపులేట్ చేస్తున్నారని, ఇంటామ్ రేటింగ్స్ కరెక్ట్ కాదని ఇలా చాలా ఆరోపణలు వచ్చాయి. ఇంకా పీపుల్ మీటర్స్ ఇండియాలో మొత్తం 12,000 ఉండడం వల్ల వాటి నుంచి వచ్చే డేటా యాక్యురేట్ కాదు అని కూడా చాలా మంది అనుకున్నారు. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల 2015 నుంచి బార్క్ టీఆర్పీ రేటింగ్స్ ని మెజర్ చేస్తుంది. బార్క్ అంటే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్. ఇప్పుడు బార్క్ వాళ్ళు టీఆర్పీ రేటింగ్స్ ఎలా మెజర్ చేస్తారో తెలుసుకుందాం. ఇందాక మనం పీపుల్ మీటర్స్ అని చెప్పుకున్నట్టుగానే బార్క్ వాళ్ళు టీఆర్పీ రేటింగ్స్ మెజర్ చేయడానికి బారోమీటర్ వాడతారు. బార్క్ వాళ్ళు ప్రతి ఛానల్కి ఒక ఆడియో వాటర్ మార్క్ ఇస్తారు. ప్రతి ఛానల్కి ఒక్కొక్క యూనిక్ ఆడియో వాటర్ మార్క్ ఇస్తారు. ఈ ఆడియో వాటర్ మార్క్ మనకి వినిపించదు, కానీ బారోమీటర్ ఈ ఆడియో వాటర్ మార్క్ని యూజ్ చేసుకొని మనం ఏ ఛానల్ చూస్తున్నాం, ఆ ఛానల్ని ఎంతసేపు చూస్తున్నాం, ఇలా టోటల్ స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేస్తుంది. బారోమీటర్లో ఉండే సిమ్ కార్డ్ ద్వారా ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఈ టోటల్ స్టాటిస్టిక్స్ని బార్క్కి అప్లోడ్ చేస్తుంది. సో ఈ స్టాటిస్టిక్స్ని యూజ్ చేసుకొని బార్క్ వాళ్ళు టీఆర్పీ రేటింగ్స్ ఇస్తారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ ఆడియో వాటర్ మార్క్ని ఛానల్స్ మాడిఫై చేసి టీఆర్పీ రేటింగ్స్ మ్యానిపులేట్ చేయొచ్చు కదా, కానీ అది ఇంపాసిబుల్. ఆడియో వాటర్ మార్క్ని మాడిఫై చేయడానికి ట్రై చేస్తే టోటల్ ఆడియో క్వాలిటీ దెబ్బతింటుంది. సో ఇది ఛానల్ వాళ్ళకి చాలా నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా పీపుల్ మీటర్స్తో కంపేర్ చేస్తే బారోమీటర్స్ కాస్ట్ చాలా తక్కువ. ఒక బారోమీటర్ కాస్ట్ 25,000 రూపీస్ ఉంటుంది. ఇలా తక్కువ కాస్ట్ ఉండడం వల్ల మనం ఎక్కువ బారోమీటర్స్ని పెట్టచ్చు, ఇంకా డేటా కూడా చాలా యాక్యురేట్గా ఉంటుంది ఎక్కువ ఉండడం వల్ల. ఇప్పుడు ప్రెజెంట్లీ ఇండియాలో 22,000 బారోమీటర్స్ ఉన్నాయి. ఈ నెంబర్ని ఇంకా పెంచాలని బార్క్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా టీఆర్పీ రేటింగ్స్ చాలా యాక్యురేట్గా ఉంటాయి, ఇంకా అడ్వర్టైజర్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కరెక్ట్ టీఆర్పీని మెజర్ చేయొచ్చు. సో ఇప్పుడు టోటల్గా టీఆర్పీ అంటే ఏంటి, టీఆర్పీని ఎలా మెజర్ చేస్తారు, ఇలా మొత్తం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ ఛానల్ టీఆర్పీ ఎంత, ఏ ఛానల్ నెంబర్ 1గా ఉంది, అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. టీఆర్పీ రేటింగ్స్ తెలుసుకోవాలంటే మనం బార్క్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళాలి. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఈ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. సో వెబ్సైట్కి వెళ్ళాక ఇలా ఉంటుంది.
సో ఇలా కిందకు వచ్చినట్టయితే మనకి ఇలా వీక్ వైజ్ టీఆర్పీ రేటింగ్స్ ఉంటాయి. సో ప్రెజెంట్ వీక్ 6th May to 12th May ఇలా ఇక్కడ టాప్ 10 అడ్వర్టైజర్స్ని చూపిస్తున్నారు. నెంబర్ 1 హిందుస్థాన్ యూనిలివర్ ఇలా ఉన్నాయి. ఎక్కువ యాడ్ చేసే వాళ్ళని ఇలా టాప్ 10 ర్యాంకింగ్స్లో ఇస్తున్నారు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అక్రాస్ జోనర్స్ని సెలెక్ట్ చేసినట్టయితే మీరు మీ ఇష్టమైన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి ఆ లాంగ్వేజ్లో ఛానల్స్ టీఆర్పీ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంగ్లీష్ న్యూస్ సెలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ టీఆర్పీ వచ్చింది. నెంబర్ 1 రిపబ్లిక్ టీవీ మన అర్నబ్ గోస్వామి గారు ఇండియా వాంట్స్ టు నో, అండ్ సెకండ్ టైమ్స్ నో ఇలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసారంటే టీఆర్పీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో ఇలా టీఆర్పీ రేటింగ్స్ మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుగు ఛానల్స్ టీఆర్పీ ఎంతో చూద్దాం. ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేస్తాను. సో ఇవి మన తెలుగు ఛానల్ టీఆర్పీ రేటింగ్స్. నెంబర్ 1గా జెమినీ ఉంది, సెకండ్ జీ తెలుగు, తర్వాత ఈటీవీ ఇలా ఉన్నాయి. అండ్ మనం ఛానల్ టీఆర్పీ రేటింగ్సే కాకుండా ప్రోగ్రామ్ టీఆర్పీ రేటింగ్స్ కూడా తెలుసుకోవచ్చు. దానికోసం ఇక్కడ టాప్ 5 ఛానల్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ టాప్ 5 ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేయండి. అంతే, ఇలా ప్రోగ్రామ్ టీఆర్పీ రేటింగ్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. నెంబర్ 1 జీ తెలుగు సీరియల్ ముద్దమందారం ఉంది, అండ్ సెకండ్ జబర్దస్త్. ఇలా మనం ప్రోగ్రామ్ వైజ్ కూడా టీఆర్పీ రేటింగ్స్ తెలుసుకోవచ్చు. సో ఇది టీఆర్పీ రేటింగ్స్ గురించి. ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.